ప్లీజ్ ప్లీజ్ మీకు మైక్ ఉంది, మీకు మైక్ ఉంది, మీకు మైక్ ఉంది, అక్కడ వెళ్ళండి ప్లీజ్. ప్లీజ్ మీ మైక్ మీ సీట్లో కూర్చొని మాట్లాడండి ప్లీజ్ ప్లీజ్ ప్లీజ్. అక్కడ వెళ్ళండి ప్లీజ్. చాలా విషయాల్లో అసెంబ్లీలో వచ్చే విషయాలు ఇక్కడ రావు, ఇక్కడ వచ్చే నో. ప్లీజ్ 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 మధు, ప్లీజ్ గో అండ్ సిట్ దేర్, గో టు యువర్ సీట్ ప్లీజ్. మీ సీట్లలో వెళ్ళండి ప్లీజ్ ప్లీజ్. బీసీ బిల్ మీద మాట్లాడండి, అవకాశం ఇస్తాను ప్లీజ్ ప్లీజ్. కంప్లీట్ యువర్ థ్యాంక్ యూ సార్. సార్ ఇవాళ ఈ రాష్ట్ర ప్రభుత్వం తీసుకొస్తున్నటువంటి సవరణ ద్వారా అధ్యక్ష, గతంలో కేసీఆర్ ప్రభుత్వం తీసుకొచ్చినటువంటి ఈ 50% ఏదైతే 34% చేయాలన్న వాళ్ళ ప్రయత్నాన్ని అడ్డుకున్నారు సార్ ఆ రోజు హైకోర్టులో. ఇప్పుడు మళ్ళొక్కసారి అడ్డుకోరన్న గ్యారంటీ ఏమైనా ఉందా? ఈసారి చేసేటువంటి అమెండ్మెంట్ కూడా ఖచ్చితంగా అడ్డుకుంటారు వాళ్ళు. అడ్డుకున్నప్పుడు మేము ఎవరి మొహం చూడాలి? మా బీసీలు ఎటువైపు చూడాలి సార్? అప్పుడు మాకు ఎట్టి పరిస్థితిలో ఇది ముందుకు పోతుందనేటువంటి ఆలోచన లేదు. మీ కళ్ళ ముందున్నటువంటి అన్ని అంశాల్లో బీసీ డిక్లరేషన్ ని ఉన్నది ఉన్నట్టుగా ఈ 42% మీరు సాధ్యమైనంత వరకు మీ ప్రయత్నం చేస్తూనే మిగతా అంశాల మీద ఫోకస్ పెట్టాల్సిందిగా ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరుతా ఉన్నాం సార్. అలాగే ఇదే బీసీలకు సంబంధించినటువంటి విషయంలో ముదిరాజులను అధ్యక్ష, ఇదే కామారెడ్డి డిక్లరేషన్ లో మా ముదిరాజ్ సోదరులను జీఓఎంఎస్ నెంబర్ 19/2/2009 పునరుద్ధరణ చేస్తామని చెప్పి కాంగ్రెస్ పార్టీ హామీ ఇచ్చింది అధ్యక్ష. ఇందులో బీసీడీలో ఉన్నటువంటి ఈ తెలంగాణ రాష్ట్రంలో అత్యధిక జనాభా కలిగినటువంటి ఈ బీసీ బిడ్డలను, ఈ ముదిరాజ్ బిడ్డలను బీసీడీ నుంచి బీసీఏలోకి అధ్యక్ష మా ఇంకో అరల నుంచి ఇంకో అరలకు వస్తాంటారు తప్ప వాళ్ళు ఇంకో దాంట్లో పోయి గుంజుకుంటామని చెప్తలేరు అధ్యక్ష. ఈ ఇచ్చిన హామీ ఎందుకు అమలు చేస్తలేరు అధ్యక్ష? ఇది సుప్రీంకోర్టు అడ్డం పడతా ఉందా? దీనికి ఏమైనా పార్లమెంట్ అడ్డం పడతా ఉందా? దీనికి ఏమైనా కోర్టులు అడ్డం పడతా ఉన్నాయా? రాజకీయ పరమైనటువంటి నిర్ణయాన్ని కాంగ్రెస్ పార్టీ తీసుకొని ఇది చేయొచ్చు అధ్యక్ష. ఇది చేయకుండా ఇది అట్లే పెట్టింది. గంగపుత్రుల విషయంలో కూడా ఇదే పరిస్థితి అధ్యక్ష. ఇవాళ గీత కార్మికులకు మనము వైన్ షాప్లలో రిజర్వేషన్ అని చెప్పి చెప్తా ఉన్నాం అధ్యక్ష. ప్రైవేట్ యూనివర్సిటీలు పెట్టే కాడ మా గీత కార్మిక, మా గౌడ సోదరులకు అవకాశాలు కల్పించండి. ప్రైవేట్ కాంట్రాక్ట్ల దగ్గర అధ్యక్ష 42% రిజర్వేషన్ కాంట్రాక్ట్లు ఇచ్చే కాడ ఈ బీసీలకు ఇవ్వంగా ఏ చట్టం అడ్డుకునే పరిస్థితి లేదు అధ్యక్ష. మీరు వాళ్ళని పైకి తీసుకురావడానికి మీ కళ్ళ ముందు అనేకమైనటువంటి అంశాలు ఉన్నప్పటికీ కూడా ఇది చేయకుండా ఇవాళ కాంగ్రెస్ పార్టీ కేవలం 42% బీసీ రిజర్వేషన్ పేరుతోనే మమ్మల్ని తిప్పడం ద్వారా లాభం ఏముండదు అధ్యక్ష. మీరు చేయాల్సిన ప్రయత్నం చేస్తూనే ఇచ్చిన హామీలను నెరవేర్చాల్సినటువంటి అవసరం ఉంది అధ్యక్ష. మత్స్యకారుల హక్కులకు సంబంధించి మత్స్య సామాజిక వర్గాల మధ్య పెండింగ్ లో ఉన్న సమస్యలు పరిష్కరించేందుకు త్వరితగతిన ప్రయత్నం చేస్తామన్నారు అధ్యక్ష. అదెటుపోయిందో అయితే గొర్రెల స్కీమ్ ను కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఏర్పడ్డ తర్వాత 100 రోజుల్లోనే 2వ విడత గొర్రెలు పంపిణీ చేస్తామన్నారు అధ్యక్ష. 2వ విడత గొర్రెల పంపిణీ కార్యక్రమం ఎటుపోయిందో కానీ ఇక్కడ మొదటి విడత గొర్రెల పంపిణీ కార్యక్రమంలో దోషులైనటువంటి వాళ్ళని ఇవాళ ప్రజాక్షేత్రంలో దోషులుగా నిలబెట్టలేకపోయింది. ఈ విషయంలో కాంగ్రెస్ పార్టీ కొంత ఇబ్బందికరమైనటువంటి పరిస్థితుల్ని సృష్టిస్తా ఉంది అధ్యక్ష. ఇక అలాగే వైన్స్ రిజర్వేషన్లు అధ్యక్ష, వైన్స్ ల విషయంలో 15% ఉండే గౌడ్లకు రిజర్వేషన్లు 25% పెంచుతామని చెప్పింది సార్ కామారెడ్డి డిక్లరేషన్ లో. కానీ ఇప్పటి వరకు పెంచిన దాఖలాలు లేవు సార్. మొన్న ఏదో నోటిఫికేషన్ కూడా ఇచ్చినట్టు ఉన్నారు. అలాగే జనగామ జిల్లాకు సర్దార్ సర్వాయి పాపన్న పేరు పెడతామని కాంగ్రెస్ పార్టీ పేజ్ నెంబర్ 18 తన ఎన్నికల మేనిఫెస్టోలో చెప్పింది సార్. ఇప్పటికీ దానిపైన చర్చ లేదు, దానిపైన ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు అధ్యక్ష. అనేక మంది ఇప్పటికే ధర్నాలు అలాగే ఆందోళన వ్యక్తం చేస్తా ఉన్నారు కాంగ్రెస్ పార్టీ ఈ నిర్ణయాన్ని తీసుకోవాలని చెప్పి. అలాగే మున్నూరు కాపుల విషయంలో కూడా అధ్యక్ష మొట్టమొదటిసారిగా మంత్రివర్గంలో ఒక మున్నూరు కాపు బిడ్డ కూడా మంత్రిగా లేకుండా పోయింది అధ్యక్ష. అలాగే మున్నూరు కాపు కార్పొరేషన్ ఏర్పాటు చేసి యువ పారిశ్రామికవేత్తలను ప్రోత్సహించేందుకు సబ్సిడీ రుణాలు పంపిణీ చేస్తామని చెప్పారు అధ్యక్ష. అది కూడా ఇప్పటి వరకు అతిగతి లేకుండా పోయింది అధ్యక్ష. పద్మశాలి బిడ్డలకు జగిత్యాల, నారాయణపేట, భువనగిరిలో మెగా పవర్ క్లస్టర్లు ఏర్పాటు చేస్తామని చెప్పారు అధ్యక్ష. పద్మశాలిలకు పవర్ లూమ్స్ పరికరాలపైన 90% సబ్సిడీ అని చెప్పారు అధ్యక్ష. ఎటుపోయినాయి అధ్యక్ష?
ఈ కామారెడ్డి డిక్లరేషన్ లో కేవలం 42% స్థానిక సంస్థల రిజర్వేషన్లు కాదు అధ్యక్ష. సార్ ఇక్కడ 42% రిజర్వేషన్ కాదు అధ్యక్ష, అనేకమైనటువంటి అంశాలు ఈ బీసీ డిక్లరేషన్ లో ఉన్నాయి. కేవలం 42% రిజర్వేషన్ అనే కాదు, మీరు చేయగలిగినటువంటి అన్ని ఉన్నాయి ఇందులో. మరీ ముఖ్యంగా అధ్యక్ష విశ్వకర్మలకు సంబంధించినటువంటి అధ్యక్ష మంగళి, స్వర్ణకారులు, కమ్మరి, వడ్రంగులు, కుమ్మరులను 90% సబ్సిడీతో టూల్ కిట్లు ఇస్తామని చెప్పారు అధ్యక్ష. ఆ కార్యక్రమం చేయడంగా ఎవరు అడ్డుకుంటారు అధ్యక్ష? అక్కడ ఏం పార్లమెంట్ ఏం వద్దంటలేదు, సుప్రీంకోర్టులు ఏం అడ్డుకుంటలేవు అధ్యక్ష. పట్టణ ప్రాంతాల్లో షాపుల ఏర్పాటు భూమి కేటాయిస్తామని చెప్పారు అధ్యక్ష. ఆ భూమి కూడా ఇప్పటిదాకా దాని మీద పరిశీలన కాదు కదా, కనీసం పట్టించుకున్న పాపాన పోలేదు అధ్యక్ష. మా రజక సోదరులకు, రజక యువతకు పట్టణాల్లో ల్యాండ్ రోమెంట్స్ ఏర్పాటు చేసేందుకు 10 లక్షలు ఇస్తామని చెప్పారు అధ్యక్ష. తక్షణమే ఈ ప్రభుత్వం ఇవన్నీ చేపట్టాలని డిమాండ్ చేస్తా ఉన్నాం అధ్యక్ష. అలాగే రాష్ట్ర వ్యాప్తంగా దోబిఘాట్లు ఆధునీకరణ కోసం ప్రతి జిల్లాకు 10 కోట్లు కేటాయిస్తామని చెప్పారు అధ్యక్ష. అధ్యక్ష నేను ఈ సభ ద్వారా ఈ తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి బీసీ బిడ్డల తరఫున మాట్లాడుతా ఉన్నా అధ్యక్ష. కాంగ్రెస్ పార్టీ చేయడానికి ఎలాంటి అడ్డంకి లేనటువంటి అంశాలు ఈ మేనిఫెస్టోలో చాలా ఉన్నాయి. వీటిని నెరవేర్చాల్సిందిగా ఇక్కడ ఉన్నటువంటి రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తా ఉన్నా. మా ఆకలి, మా బాధ, మా గోస ఈ సభ ముందు పెట్టుకునేటువంటి సందర్భంలో ఈ రాష్ట్ర ప్రభుత్వం నుంచి మేము ఎక్స్పెక్ట్ చేస్తుంది అధ్యక్ష, కేవలం 42% మాత్రమే అడ్డంకి ఉంది. మీరు ఇంప్లిమెంట్ చేయడానికి ఏ అంశానికి కూడా అడ్డంకులు లేవు, వీటిని అమలు చేయండి. ఇక్కడ 1,00,000 కోట్ల బడ్జెట్ పెట్టినారు సార్, 20,000 కోట్లు ప్రతి ఏడాది బడ్జెట్ పెట్టడానికి ఎవరైనా అడ్డంకి ఉన్నారా? దీనికి మీరు పెట్టండి. బీసీలకు సంబంధించి రిజర్వేషన్ దయచేసి 42% రిజర్వేషన్ల విషయంలో అధ్యక్ష ఇవాళ గవర్నర్ గారు ఆమోదించాలి సార్, గవర్నర్ గారు సమ్మతించాలి. లేకపోతే మొన్న గతంలో సార్ ఇదే ఆనరబుల్ హైకోర్టులో గతంలో కేసీఆర్ గారు 34% రిజర్వేషన్ అన్నప్పుడు ఇగో అగ్రవర్ణాల వాళ్ళు హైకోర్టులో కేసేసి దీన్ని ఆపిరు సార్. ఇలా మళ్ళా ఇంకొక ఆయన పుట్టడానికి గ్యారంటీ ఏంది? ఇలా మళ్ళీ దాన్ని అడ్డుకోవడానికి గ్యారంటీ అధ్యక్ష ఈ మా బీసీల విషయము మాట్లాడుకునే సందర్భంలో బీఆర్ఎస్ పార్టీ ఈ రకంగా అరాచకం చేయడం, ఈ రకంగా దాన్ని అడ్డుకోవడం, సభను డిస్టర్బ్ చేయడం ఇది బాధాకరం సార్. ఇది అత్యంత బాధాకరం. ఇది బీసీలకు సంబంధించినటువంటి అంశం సార్. ఇక్కడ బీసీలకు సంబంధించినటువంటి అంశం చర్చకు వచ్చినప్పుడు బీఆర్ఎస్ పార్టీ చిత్తశుద్ధితో వీళ్ళకి 70 సంవత్సరాలుగా అన్యాయం జరుగుతుందని వచ్చి కూర్చొని మా బాధ వినాలి సార్, మా బాధ వినాలి సార్, మా ఆవేదన వినాలి. అది చేయకుండా కేసీఆర్ గారి పైన కేసు పెట్టిరనేటువంటి ఉద్దేశంతో అదే కేసీఆర్ గారు మా మీద 100 కేసులు పెట్టింది సార్. మేము ఎన్నడూ పట్టించుకోలే. మేము ప్రజాక్షేత్రంలో ఉన్నాం, ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉన్నాం. కానీ ఈ రకమైనటువంటి వాదనకు దిగడం, బీసీలకు సంబంధించినటువంటి అంశం చర్చకు వచ్చినప్పుడు ఇది దుర్మార్గమైనటువంటి ఈ చర్య సార్. దీన్ని ఎట్టి పరిస్థితుల్లో బీసీ సమాజం ఉపేక్షించదంతే తమ ద్వారా తెలియజేస్తున్నాను అధ్యక్ష. బీసీ మంత్రి గారు. అధ్యక్ష వీళ్ళ వైఖరి చూస్తుంటే కడుపులో కత్తులు పెట్టుకొని అలుముకున్నట్టు ఉన్నది. మీ సిబిఐ కేసు గురించి మీరు అనేక సందర్భాల్లో మాట్లాడచ్చు. అవినీతి ఆరోపణలు ఎదుర్కొంటే విచారణకు కూడా సిద్ధంగా లేని మీ మానసిక విధానం చూస్తుంటే ఇవాళ చాలా జాలి కలుగుతా ఉంది. ఇవాళ 42% రిజర్వేషన్లకు బేసిక్ గా టీఆర్ఎస్ పార్టీ ఫ్యూడలిస్టిక్ పార్టీ వ్యతిరేకంగా ఉంది కాబట్టి ఇవాళ రిజర్వేషన్ల అంశం ఇక్కడ దానికి సంబంధించి పంచాయతీ రాజ్ మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ కోట ఎత్తేస్తుంటే ఇవాళ టీఆర్ఎస్ కావాల్సుకొని సిబిఐ పేరు మీద కార్యక్రమం చేస్తా ఉంది. ఏందయ్యా ఆరోపణలు ఎదుర్కొంటే విచారణకి ప్రజాస్వామ్యంలో విచారణకు ఎదుర్కొని నిర్దోషిగా నిలబడాలి. విచారణకు వచ్చినోడే ఈ విధంగా ధర్నాలు చేస్తే విచారణ ఎదుర్కోవాల్సినటువంటి వాళ్ళు ఈ విధంగా ప్రొటెస్ట్ చేస్తే ఇవాళ తెలంగాణ మొత్తం సమాజం గమనిస్తా ఉంది. బీఆర్ఎస్ పార్టీ బీసీల పట్ల ఉన్న వైఖరి, బీసీల పట్ల ఉన్నటువంటి ప్రేమ ఏ విధంగా కనబడుతుందో చూస్తా ఉన్నాం. డెఫినెట్లీగా ఇది ప్రజలు గమనించాలి, తెలంగాణ ప్రజలంతా గమనిస్తారు. బీఆర్ఎస్ వైఖరి ఏ విధంగా అయితే బీసీలకు సంబంధించి రిజర్వేషన్లు అడ్డుకోవడానికి చేస్తా ఉన్నారు. బీసీలకు సంబంధించి ఈరోజు జరుగుతున్నటువంటి పరిణామాల్లో తెలంగాణ ప్రభుత్వం ముఖ్యమంత్రి గారి నాయకత్వంలో అన్ని రకాల అంశాలు తీసుకొని పోతుంటే ఎందుకు జరుగుతోందని అడుగుతాను. ఏమైంది? కనీసం సిబిఐ విచారణకు ఎందుకు వ్యతిరేకిస్తా ఉన్నారు? సిబిఐ విచారణకు ఎందుకు వ్యతిరేకిస్తా ఉన్నారు? సిబిఐ విచారణకు ఎందుకు వ్యతిరేకిస్తా ఉన్నారో అడుగుతా ఉన్నా. ఇవాళ చర్చ ముందు 42% కానీ 42% కానీ అండి 42% పేరు మీద అడ్డుకునే కూడా జరుగుతోంది.
కేసీఆర్ కుటుంబానికి సర్వేలో కూడా పాల్గొనలేదు. వీళ్ళు ఇష్టం లేదు, కడుపులో కత్తులు పెట్టుకొని అలుముకొని చంపుతా ఉన్నారు బీసీలను. ఇవాళ బీసీలకు అన్యాయం చేస్తుంటే కనీసం పార్టీ నాయకత్వం స్పందిస్తలేదు. నేను అడుగుతాను మధుసూదన్ చారి గారు, బండ ప్రకాష్ గారు, ఇవాళ బీసీలకు సంబంధించి ఒక ప్రక్రియ జరుగుతుంటే అచేతనంగా నిలిచారు. ఈ తప్పిదాన్ని గమనిస్తా ఉన్నారు. చరిత్ర ఊరుకోదు. ఫ్లోర్ లీడర్ గా రాజు గారు కావచ్చు, రమణ గారు కావచ్చు, అందరూ కూడా చెప్తా ఉన్నాం. 42% రిజర్వేషన్ సంబంధించి టీఆర్ఎస్ పార్టీ కుట్రపూరితంగా తెలంగాణ ప్రజలు గమనించాలి. తెలంగాణ ప్రజలందరికీ విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. టీఆర్ఎస్ పార్టీ వైఖరి చూడండి. 42% రిజర్వేషన్ ఏ విధంగా వ్యతిరేకిస్తుందో మధుసూదన్ చారి గారు స్పందించకపోతే వారు కూడా ఇందుకు సంబంధించి డెఫినెట్లీగా వారికి సపోర్ట్ ఉన్నట్టుగా భావిస్తా ఉన్నామని చెప్తా ఉన్నాం. ఇలా బీసీల గురించి మాట్లాడతారు. బీసీలకు సంబంధించిన ప్రక్రియ జరిగితే అడ్డుకుంటారు, అడ్డుకున్నప్పుడు సపోర్ట్ చేయరు. ఇదేం పద్ధతి అని అడుగుతా ఉన్నాం. అందుకే దయచేసి అధ్యక్ష, వీళ్ళని వెంటనే ఒక విచారణ ఎదుర్కోలేని అవినీతి పరులుగా అవినీతి ఆరోపణ వస్తే విచారణ ఎదుర్కోక మొగల్ని కొట్టి మొరమొర అన్నట్టుగా ఇలా ఈ విధంగా రాద్ధాంతం చేస్తున్నటువంటి వాళ్ళు ప్రజాస్వామ్యాన్ని అపహాసం చేస్తూ ఇలా బీసీల రిజర్వేషన్ అడ్డుకోవడానికి ప్రొటెస్ట్ చేస్తున్న వీళ్ళ మీద కఠిన చర్యలు తీసుకోవాలని కోరుతా ఉన్నాం. తెలంగాణ ప్రజలు గమనించాలని కోరుతా ఉన్నాం. ఇలా బలహీన వర్గాల నాయకులు మధుసూదన్ చారి గారు కానీ, బండ ప్రకాష్ గారు కానీ, రాజు గారు కానీ. అధ్యక్ష, మీకు విన్నవించుకున్నది ఏంటంటే సభను కొంచెం ఆర్డర్లో పెడితే మేము మాట్లాడేది వినొస్తుంది సభ్యులకు. అధ్యక్ష, గౌరవ సభ్యులు మీ మీ స్థానాల్లో కూర్చోండి. ప్లీజ్ టేక్ యువర్ సీట్. 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 కోటిరెడ్డి గారు, మీరు మీ స్థానాల్లో కూర్చోండి. ప్లీజ్ మీ స్థానాల్లో కూర్చోండి. ప్లీజ్. సంజయ్ రెడ్డి, ప్లీజ్. రాజు గారు, షంబీపూర్ రాజు గారు, దయచేసి మీరు మీ స్థానాల్లో కూర్చోండి. మీరు పోడియం దగ్గర రాకండి. మీరు మీ ప్రొటెస్ట్ చేయొచ్చు. ప్రొటెస్ట్ చేసే హక్కు మీకుంది. ప్రొటెస్ట్ చేయండి ప్లీజ్. కానీ మీరు పోడియం మీదకి వస్తే ఏం చేస్తారు ఎవరైనా? మీరు పోడియం మీదకి రాకండి. దయచేసి మీ స్థానాల్లో ప్రొటెస్ట్ చేయండి ప్లీజ్. మీ స్థానాల్లో ప్రొటెస్ట్ చేయండి. ప్లీజ్. మార్షల్స్ గారు, సంజీవ్ రెడ్డి, వాళ్ళ దగ్గరికి ఏం పోకండి. వాళ్ళు ఇక్కడికి వచ్చినా పాపండి. ఎంతకు రండి. ప్లీజ్. మార్షల్, మీరు వెనకకు రండి. ప్లీజ్. ప్లీజ్. దయచేసి హలో, దయచేసి మీ స్థానాల్లో కూర్చోండి. ప్లీజ్.
మీకు సఫిషియెంట్ టైం ఇచ్చారు, ప్రొటెక్ట్ చేశారు. ప్లీజ్ ప్లీజ్ ప్లీజ్. రైల్వే మినిస్టర్ గారు, ప్లీజ్ లిస్టెడ్ అఫేర్స్ మినిస్టర్ గారు. అంతే, ఓకే, అట్లే చేద్దాం. ప్లీజ్ రైల్వే మినిస్టర్ గారు. డెఫినెట్లీ వారు మీరు అవకాశం ఇస్తే మాకు ఏం అభ్యంతరం లేదు. కానీ సాంప్రదాయ విరుద్ధంగా శాసన మండలి సభ్యులు వారి ఆలోచన ఈరోజు ప్రజల సభ ఇది సంబంధించి వారి వ్యవహార శైలికి సంబంధించిన ఆలోచన మీరు ప్రజలకు అవకాశం ఇవ్వండి. మాకేం అభ్యంతరం కోరుతాను. బలహీన వర్గాలకు సంబంధించి శాసన మండలి ప్లీజ్ మీ అందరికి అవకాశం ఇస్తాను. మీరు దయచేసి మీ సీట్లో కూర్చొని మాట్లాడండి. ప్లీజ్ మీరు మీ సీట్లో కూర్చొని మాట్లాడండి. సీతక్క గారు, discussion is over. The question is that Telangana Panchayat Raj Third Amendment Bill 2025 be taken into consideration. Those who are for the motion, please say aye. Those who are against, please say no. Ayes have it, ayes have it. The motion is carried. Bill is considered. I shall now put the classes to vote. There are no amendments to class 2, class 1. Enacting formula and long title. They are before the house. The question is that those who are for the class 2, class 1, enacting formula, long title, please say aye. Those who are against, please say no. Ayes have it, ayes have it. Class 2, class 1, enacting formula and long title to stand part of the bill. Honorable Speaker, sir, I beg to I shall now move request that the the bill be minister to passed. move the motion for passing the bill. Chairman, sir, I beg to move that the bill be passed. Motion moved. The question is that bill be passed. Those who are for the motion, please say aye. And bill is passed. I request the Minister for Panchayat Raj, Rural Development, Women and Child Welfare to move the motion for taking into consideration of Telangana Panchayat Raj Second Amendment Bill 2025. Honorable Speaker, sir, I beg to move that the Telangana Panchayat Raj Second Amendment Bill 2025 be taken into consideration. Motion moved. I request the Minister to explain the aims and objects and silent features of the bill. Sir, Isnapur Municipality Vistarna, ఇంద్రదేశం అండ్ జన్నార మున్సిపాలిటీల ఏర్పాటు కోసం 2025 తెలంగాణ పంచాయతీరాజ్ సవరణ ఆర్డినెన్స్ జారీ చేయడం కోసము దారితీసినటువంటి కారణాలు సార్. 2018 తెలంగాణ పంచాయతీరాజ్ చట్టాన్ని 2018లోని 5వ తెలంగాణ చట్టం గ్రామ పంచాయతీలు, మండల ప్రజా పరిషత్తులు, జిల్లా ప్రజా పరిషత్తుల ఏర్పాటు మరియు దానికి సంబంధించిన లేదా సంబంధిత విషయాల కోసం తెలంగాణ శాసన మండలి ద్వారా
చట్టం చేయడమైనది. ఈ చట్టంలోని షెడ్యూల్ 8లో సదరు చట్టం నిమిత్తం రాష్ట్రంలో గ్రామాల జనాభాను కలిగి ఉంది అధ్యక్ష. రుద్రారం, లక్డారం అనే 2 గ్రామాలను చేర్చడం ద్వారా ఇస్నాపూర్ మున్సిపాలిటీ పరిధిని విస్తరించడానికి, అదేవిధంగా సంగారెడ్డి జిల్లాలో 18 వార్డులతో ఇంద్రదేశం, బాచుగూడ, రామేశ్వరం, బండ్ల, రెడ్లగడ్డ జనాభా తగ్గింపు మినహా చిన్న కంజర్ల, ఐనవోలు, పెద్ద కంజర్ల 6 గ్రామ పంచాయతీలను విలీనం చేయడం ద్వారా ఇంద్రదేశం మున్సిపాలిటీని ఏర్పాటు చేయడం, 20 వార్డులతో జిన్నారం, కొడకంచి, ఓట్ల, శివనగర్, సోలక్పల్లి, నల్తూరు, రాళ్లకట్వ, ఆమ్డోర్, జంగంపేట, మంగంపేట అనే 10 గ్రామ పంచాయతీలను విలీనం చేయడం ద్వారా జిన్నారం మున్సిపాలిటీని ఏర్పాటు చేయాలనే ప్రతిపాదనలు ప్రభుత్వానికి అందాయి అధ్యక్ష. ఈ దృష్ట్యా కొన్ని గ్రామాలను మున్సిపాలిటీలో కలపడం, కొన్ని గ్రామాలను మున్సిపాలిటీ నుంచి మరి వేరు చేస్తూ ఆయా జనాభాకు తగ్గట్టుగా ఏర్పాటు చేయడానికి ఈ సవరణ తీసుకురావడం పెట్టడం జరిగింది అధ్యక్ష. అందుకనే ఈ చట్టాన్ని మీ ముందుకు తీసుకురావడం జరిగింది అధ్యక్ష. The question is that Telangana Panchayat Raj Second Amendment Bill be taken in 2025 taken into consideration. Those who are for the motion, please say aye. Those who are against, please say no. Ayes have it. The motion is carried and bill is considered. I shall now put the clauses to vote. There are no amendments to class 2, 3. Those who are against, please say no. Ayes have it. Class 2, 3, Class 1 enacting formula and long title to stand part of the bill. I shall now request the Minister to move the motion for passing the bill. Honorable Chairman, sir, I beg to move that the bill be passed. Motion moved. The question is that bill be no. Ayes have it. The motion is carried and bill is passed. I request the Minister for Health and Medical, Family Welfare, Science and Technology to move the motion for taking into consideration of the Telangana Allopathic Private Medical Care established